గీతాంజలితో మంచి హిట్ కొట్టిన శ్రీనివాసరెడ్డి మెయిన్ లీడ్గా చేసిన రెండో ప్రయత్నం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమాని శివరాజ్ కనుమూరి అనే కొత్త డైరెక్టర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. జనరల్గా సినిమాని హిట్గా నిలపాలంటే రెండు దారులు ఉంటాయి. ఒకటి, ఎవ్వరికీ తెలియని కొత్త కథతో సినిమా తీయడం. రెండు, అందరికీ తెలిసిన పాత కథనే కొత్తగా చెప్పడం. ఈ సినిమా కోసం రెండో దారిని ఎంచుకున్నాడు డైరెక్టర్. అందరికీ తెలిసిన పాత కథనే కొత్త పద్ధతిలో చెప్పాడు. దేశవాళీ వినోదం, సమైక్యంగా నవ్వుకుందాం వంటి చిన్న పదాలు వాడి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. కథలో చిన్న లింక్ కోసం తెలుగు రాష్ట్రం విడిపోకముందు అనే మాట వాడి డీటెయిలింగ్పై బాగా దృష్టి పెట్టాడు. అలాగే సినిమా కాస్టింగ్తో సగం గెలిచాడు డైరెక్టర్. అయితే సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు అనగానే కొంచెం డౌట్ రైజ్ అవడం ఖాయం. నిజానికి సినిమా చూశాక కొత్త దర్శకుడు అనవసరమైన రిస్కులు చేయకుండా ఆడియన్స్కి ప్రతిదీ స్పూన్ ఫీడింగ్గా చెప్పడానికే అంత లెంగ్త్ తీసుకున్నాడని కన్వే అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టిన తెలంగాణ కుర్రాడికి కాకినాడలో మున్సిపల్ ఆఫీస్లో పోస్టింగ్ వస్తుంది. అక్కడే హీరోయిన్ కనిపిస్తుంది. అయితే దూరంగా ఒంటరిగా ఉన్న తల్లి కోసం ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటాడు. ప్రతిదానికి విధి అని తనని తాను నమ్మడం మానేసిన హీరోని అందరూ ఆడేసుకుంటారు. చివరికి ఆత్మస్థైర్యం తెచ్చుకుని జయమ్ము నిశ్చయమురా అనుకుని తన గోల్స్ని ఎలా రీచ్ అయ్యాడనేది కథ. కథగా పెద్దగా గొప్పగా లేని ఈ పాయింట్ను తన స్క్రీన్ ప్లేతో బలంగా మార్చాడు రైటర్ కమ్ డైరెక్టర్ అయిన శివరాజ్. అయితే ఈ సినిమాకి మైనస్గా మారింది ఫస్ట్ హాఫ్. దాదాపు 1:15 నిమిషాలు ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయానికి, వాటి బిహేవియర్స్ చెప్పడానికి, కథలోకి వెళ్లే లీడ్స్కే సరిపోయింది. పోనీ అందులో హిలేరియస్ అవుట్పుట్ ఉందా అంటే అది లేదు. సోసోగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు ట్రాక్లోకి వచ్చిన డైరెక్టర్ అక్కడ నుండి తన డామినేషన్ దమ్ము చూపించాడు. ఇంటర్వెల్ తర్వాత ప్రతి సీన్ని ఫస్ట్ హాఫ్ నుండి రివర్స్ చేస్తూ తను నమ్మిన పాయింట్ ఎలివేట్ అయ్యేలా చూసుకున్నాడు. ఆ ప్రాసెస్లో మంచి కామెడీ కూడా వర్కౌట్ అయింది. అయితే శ్రీనివాసరెడ్డిని మినహాయిస్తే సినిమాకు మెయిన్ హైలైట్స్గా నిలిచారు పోసాని కృష్ణ భగవాన్. సీరియల్ స్రవంతి అయిన మీనాతో కృష్ణ భగవాన్ ఎపిసోడ్ రాంగ్ చాయిస్ అయిన తరువాత ఆ ట్రాక్ పండించిన కామెడీ అలరిస్తుంది. ఇక సినిమాలో కోతి బొమ్మను వాడిన తీరు దర్శకుడి డీటెయిలింగ్ వర్క్కి చిన్న ఎగ్జాంపుల్. అలాగే సినిమా టైం ల్యాప్స్ కోసం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వాడిన అత్తారింటికి దారేది పోస్టర్ ట్రాక్కి థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోయింది. శ్రీనివాసరెడ్డి కూడా నటుడిగా మెచ్యూరిటీ చూపించాడు. కామెడీ టైమింగ్ కొట్టిన పిండే కాబట్టి అలా అలా నడిపించేశాడు. తెలంగాణ యాసని ప్రాక్టీస్ చేసి బాగానే మాట్లాడేశాడు. కాకపోతే లుక్స్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. హీరోయిన్ పూర్ణ విషయానికి వస్తే టాలెంట్ ఉండి ఇప్పటి వరకు దాన్ని చూపించడానికి వీల్లేని హీరోయిన్లా మిగిలిపోయింది. కానీ ఈ సినిమాలో యాక్టింగ్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో సటిల్ యాక్టింగ్తో అలరించింది. ట్రెడిషనల్ లుక్స్లో కూడా చాలా బాగుంది. ఈ సినిమా పేరుని అందరికీ పరిచయం చేసిన ఓరంగుల చిలక సాంగ్తో పాటు మరో సాంగ్ కూడా బాగుంది. ఆర్ఆర్లో కొంచెం ఓల్డ్ టచ్ మిక్స్ చేసి కొత్తగా ట్రై చేశారు. ఇక ప్రీ క్లైమాక్స్లో పోసాని ప్లానింగ్తో ఒక పక్క కామెడీ పండిస్తూనే ఏం జరుగుతుందా అనే టెన్షన్ క్రియేట్ చేశాడు. కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. చిన్న పాత్రలకు కూడా పెద్ద ఆర్టిస్టులు వేయడం బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. న్యాచురల్ ఎలిమెంట్స్ని బాగా వాడుకున్నారు. సెకండ్ హాఫ్ నుండి చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ తీసినట్టు ఉంటుంది. సినిమా మొత్తం అయ్యాక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కనీసం ఇప్పటికైనా ఒక 10 మినిట్స్ లెంగ్త్ తగ్గిస్తే సినిమా మరింత క్రిస్ప్గా, ఫాస్ట్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే చక్కటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదంగా సాగిపోయే ఒక క్లీన్ ఎంటర్టైనర్ జయమ్ము నిశ్చయమురా. ఫస్ట్ హాఫ్లో కొంచెం నసని ఓపిక్గా భరిస్తే సెకండ్ హాఫ్ అంతా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడం నిశ్చయం. కొత్త దర్శకుడు చేసిన కృషి స్క్రీన్ ప్లేలో కనిపించి సాటిస్ఫాక్టరీ ఫీలింగ్తో బయటకు వస్తాం. ఈ వీకెండ్లో పైసా వసూలు ఎంటర్టైనింగ్ మూవీగా నిలుస్తుంది జయమ్ము నిశ్చయమురా. చూడాలనుకుంటే మాత్రం ఓన్లీ ఇన్ థియేటర్స్. కిల్ పైరసీ, సేవ్ సినిమా.